హరి ఓం శ్రీ గురుభ్యో నమః. వరయోగీంద్రులు యోగమార్గముల భావంబందునే నీ మనోహర రూపంబుదలంచి ఏ గుణగణ ధ్యానంబుగా వింతురు అప్పురుష శ్రేష్ఠ పరిగ్రహంబునకునై పొల్పార తధ్యాన గోచరమూర్తిన్ ధరియంతుగాదే పరమోత్సాహుండవై మాధవ. అరయ సమస్త భూత హృదయంబులయందు వసించి ఏకమై పరగు సుహృత్క్రియానుగుణ భాషిత ధర్ముడవున్ పరాపరేశ్వరుడవునై తనచ్చుచును సజ్జన దుర్లభమైన ఎట్టి సుస్థిరమగు సర్వభూత దయచే పొడగా నగవొత్తు వచ్చుత. క్రతుదానోగ్ర తపస్సమాధి జప సత్కర్మాగ్నిహోత్రాఖిల వ్రతచర్యాదుల ఆదరింపవు అఖిల వ్యాపార పారాయణ స్థితి నొప్పారెడి నీ పదాబ్జయుగళీ సేవాభిపూజా సమర్పిత ధర్ముండగువాని భంగి అసురారీ దేవచూడామణి. క్రతుదాన ఉగ్ర తపస్సమాధి జప సత్కర్మ అగ్నిహోత్రాఖిల వ్రతచర్యాదులను ఆదరింపవు అఖిల వ్యాపార పరాయణ స్థితి ఒప్పారెడు నీ పదాబ్జయుగళీ సేవాభిపూజా సమర్పిత ధర్ముండగువాని భంగి అసురారీ దేవచూడామణి. పురుషాధీశ భవత్పదాబ్జయుగళీ పూజాది కర్మక్రియాపరతంచందని మూఢచిత్తుని పశుప్రాయున్ మనుష్యాధమున్ జరయున్నంతయునొందజేయు అతి దక్షంబైన కాలంబు తద్గురుకాలాత్ముడవైన నీకు మది సంతోషంబునన్ మృకేదన్. భవద్ ఉదర ప్రభూతమగు పద్మమునందు వసించియున్న నేను అవిరళ తవకీన కలితాంశమునం తనరారు విశ్వముంత విలిరచింపుచున్ బహువిధంబుల పల్కెడి వెదజాలముల్ శివతరమై ఫలింపగ కృపసేయుము భక్త ఫలప్రదాయక. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ పరీక్షితు, జడభరతుడు రహుగణుడితో మనస్సు యొక్క అసలైనటువంటి ఆ స్థితిని చెప్తూ ఈ మనస్సు అంతా కూడా వాసనల సముదాయమే అన్నాడు. ఇక్కడ మనస్సు అనేటువంటి దానికి మొత్తం ఏమిటంటే మనసు బుద్ధి చిత్తం అహంకారం ఈ మొత్తం నాలుగింటిని అంతఃకరణ చతుష్టయము అంటారు. ఇక్కడ మనస్సు వాసనల సముదాయమే అని అన్నప్పుడు ఇక్కడ మనస్సు చిత్తము అని అర్థం అన్నమాట. అంటే ఏమిటి, ఊరికినే మనం ఉదాహరణకి మనం బీరువా ఉందనుకోండి, బీరువాలో ఏదో 4 అరలు ఉన్నాయనుకోండి, అలాగన్నమాట. బీరువా అనేటువంటిదే మనసు, లేకపోతే అంతఃకరణము అంటారు. దాంట్లో 4 అరలు అన్నమాట, మనసు బుద్ధి చిత్తం అహంకారం అని. వీటి యొక్క సముదాయాన్ని అంతఃకరణము అంటారు. ఇది సాధారణంగా మామూలుగా మన హ్యూమన్ బయలాజికల్ సిస్టమ్ ప్రకారం చూసుకున్నట్టయితే బ్రెయిన్ అని అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ బ్రెయిన్లోకి మనకి దశేంద్రియాలు ఉన్నాయి. ఈ ఇంద్రియాల ద్వారా అంటే ఏమిటి, ఇంద్రియములు అనేటువంటి రిసీవర్స్, సిగ్నల్స్ని రిసీవ్ చేసుకునేటువంటి బయలాజికల్ సిస్టమ్స్ని ఇంద్రియములు అంటారు. కాబట్టి ఈ ఇంద్రియాలు తీసుకొచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా ఈ బ్రెయిన్ అనేటువంటి దాంట్లోంచి పారేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే అవి పారేస్తూ ఉంటాయో అప్పుడు ఈ అనుభవాలు ఇవన్నీ కూడా ఆ బ్రెయిన్ సిస్టంలో, అంటే మనసు బుద్ధి చిత్తం అహంకారం అనేటువంటి దాంట్లో పేరుకుపోయి ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఇంద్రియాలు ఈ బ్రెయిన్ ఎక్కడుంది అంటే మానవుడి యొక్క స్థూల దేహం ముందు ఉన్నది. అంటే ఇవన్నీ కలిపితే స్థూల దేహం అంటారు. ఇప్పుడు అభిప్రాయాల కింద, అనుభవాల కింద, జ్ఞాపకాల కింద
ఉన్నటువంటి దాన్ని సూక్ష్మదేహము అంటారు. అవి చాలా సూక్ష్మంగా ఉంటాయి. అంటే మన అందడం అనుకోండి. ఇప్పుడు కన్నును మనం ముట్టుకోవచ్చు, చెవును ముట్టుకోవచ్చు, కాలును ముట్టుకోవచ్చు, చెయ్యిని ముట్టుకోవచ్చు. అంటే స్థూలం పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. కానీ మన అనుభవాలు, మన స్మృతులు, మన దుఃఖాలు, మన సంతోషాలు ఇవన్నీ కూడా సూక్ష్మంగా ఉంటాయి. అంటే మనం వాటిని పట్టుకుని బయటకు తీసి ఇలా చూడడానికి అవకాశం ఉండదు. ఒకవేళ దుఃఖాన్ని కానీ మన చేతులతో పట్టుకుని లోపల నుంచి బయటికి లాగి విసిరేయగలిగితే అసలు మనకి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. కాబట్టి అలాగ చేతికి అందకుండా ఉండేటువంటివి ఇవన్నీ మనసులో ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది, ఇలాగ ఉండేటువంటి మనసు, అదే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ టోటల్ కాంబినేషన్ ఆఫ్ ది సిస్టమ్ ఏం చేస్తుంది అంటే అది మళ్ళీ రివర్స్లో వచ్చే ఇంద్రియాలకి, అనుభవాలను బట్టి మళ్ళీ ఇంద్రియాలని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇంద్రియాలను ప్రేరేపించగానే ఇంద్రియాలు పరిగెత్తి మళ్ళీ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఇంట్లో పారేస్తాయి. మళ్ళీ పారేస్తే మళ్ళీ దాన్నంతటినీ ప్రాసెస్ చేసి మళ్ళీ దాన్ని ఇంద్రియాలను రెచ్చగొడుతూ ఉంటుంది. కాబట్టి ఇది 2-వే సిస్టంతో ఉండేటువంటిది. కాబట్టి ఇటువంటి ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనిషి మరణించిన తర్వాత పరీక్షితు ఏం జరుగుతుంది అంటే ఈ సూక్ష్మదేహం ఉందే, అంటే ఈ వాసనలు, ఈ అనుభవాలు, ఈ దుఃఖాలు, ఈ కోరికలు, తీరని కోరికలు, తీరిన కోరికలు, తృష్ణలు ఇవన్నీ కూడా ఆ మనసు లోపల సూక్ష్మంగా ఉండిపోయి ఒక చిన్న వెలుగు ముద్ద అనుకుందాం. అప్పుడు ఏం చేస్తుందంటే శరీరం ఎప్పుడైతే వదిలేసిందో ఈ లోపలుండేటువంటి నేను అనుకునేటువంటి ఆ జ్ఞానస్వరూపుడైనటువంటి జీవుడు ఏం చేస్తాడంటే ఆ సూక్ష్మదేహాన్ని తన మీద కప్పుకుని బయటికి వెళ్తాడు. అంటే ఆ జీవుడు అనేటువంటి వాడు ఒక వెలుగు అనుకుంటే మనకు ఈ తీరని కోరికలు, ఇవి కర్మలు, పాపపుణ్యాలు ఇవన్నీ ఒక ముద్ద ఆ జీవుడి చుట్టూ, వాడు చొక్కా తొడుక్కున్నట్టు అనమాట. ఇవన్నీ వాడి చుట్టూ ఉండిపోయి శరీరం పడిపోయినప్పుడు, ప్రాణం పోయినప్పుడు ఏమవుతుందంటే అది బయటికి వెళ్ళిపోతుంది. ఇలాగ వెళ్ళిపోయినటువంటి జీవుడి యొక్క ఆ సంస్కారాల వల్ల వాడప్పుడు దేహాలను వెతుక్కుంటూ ఉంటాడు. వెతుక్కునేటప్పటికీ వాడు మంచి పనులు చేసి శుద్ధ సాత్విక గుణుడై భాగవతం విని, భగవద్గీత విని అవే కావాలి అనుకుంటూ దాని మీదే శ్రద్ధ కలిగి అదే నిత్యం, అదే సత్యం, అదే బుద్ధం, అదే నిత్యం అనుకునేటువంటి స్థితిలో సత్వగుణ ప్రధానుడైనటువంటి వాడు దేవతా ఉపాధులు పొందుతాడయ్యా. అవి ఏమీ కాకుండా మాకు రకరకాలైనటువంటి కార్యక్రమాలు కావాలి, ఆ పనులు కావాలి, ఈ పనులు కావాలి, ఈ ఆస్తులు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి అనేటువంటి వాటి వెనకాల దేవుళ్ళాడుతూ వాటి కోసం అర్రులు చేస్తూ వాటి కోసం ఉంటూ రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉండేటువంటి జీవుడు నికృష్టమైనటువంటి దేహాన్ని ధరిస్తాడు. అంటే పశువులు కానీ, కుక్కలు కానీ, నక్కలు కానీ, పాములు కానీ, తేళ్లు కానీ, లేకపోతే గాడిదలు కానీ, ఇటు రకరకాలైనటువంటి దేహాల్లోకి వెళ్తాడు. వెళ్ళేటప్పటికి అవి చాలా అవమానాలు పాలవుతూ ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ జీవుడున్నాడే లోపల, నేను శరీరము అనుకునేటువంటి జ్ఞానస్వరూపుడున్నాడే వాడు జీవుడు. అసలైనటువంటి జీవుడు వేరు. అసలైనటువంటి పరమాత్మ లోపల వెలుగు రూపంలో ఉంటాడు. ఆ వెలుగు అసలైనటువంటి నేను దేహము అనుకుంటూ నా పేరు ఇది, నా రూపం ఇది, నా ఆలోచనలు ఇవి, నా దుఃఖాలు ఇవి అనుకుని వాటితో డీల్ చేస్తూ ఉండేటువంటి వాడు ఏం చేస్తూ ఉంటాడు అంటే వాడికే బయట లోపల అనేటువంటి తేడాలు తెలుస్తూ ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం మొట్టమొదట అర్థం చేసి, ఇది ఫ్యాక్ట్, ఇది సత్యం, ఇది ఎవరికైనా ఇది కామన్ ఫ్యాక్టర్. కాబట్టి ఇటువంటి దాంట్లో ఏం చేస్తూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ దుఃఖం సుఖం వ్యతిరిక్తం చ తీవ్రం కాలోపపన్నం ఫలమావ్యనక్తే ఆలింగ్య మాయా రచితాంతరాత్మా స్వదేహినం సంసృతి చక్రకూటః. ఈ అంతఃకరణ చతుష్టయం ఉంది చూసావా, అంటే ఏమిటి? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి ఉన్నాయి. అహంకారం అంటే నేను, నా పేరు రామారావు, నేను ఇది, నా అభిప్రాయాలు ఇవి, నా సుఖదుఖాలు ఇవి, నావి ఇవి అవి అనుకుంటాడు. ఇంకా చిత్తము అంటే ఏమిటంటే నాకు కలిగినటువంటి అనుభవాలు, నాకు కలిగినటువంటి కోరికలు, నాకు కలిగినటువంటి దుఃఖాలు, వీటితో నిండిపోయినటువంటి మనసు చిత్తం. బుద్ధి అంటే స్థిర నిశ్చయం ఏర్పరచుకున్నది. మనసు అంటే సంకల్ప వికల్పాలకి స్థానం. ఇది చెయ్యాలా వద్దా, ఇది చెయ్యాలా
వద్దా, ఇలా చేయాలా అలా చేయాలా అనేటువంటి డిస్కషన్ చేసేటువంటిది మనసు. ఎస్ ఇలా చెయ్యాలి అని డెసిషన్ తీసుకునేటువంటిది బుద్ధి. ఈ బుద్ధి మనసుతో చేసినటువంటి కార్యకలాపాల్లో మనకి సంతృప్తి ఇచ్చేటువంటివి, మనకి ఆనందాన్ని ఇచ్చేటువంటివి, మనకి మరీ కోరికలను రెచ్చగొట్టేటువంటివి, ఆ కోరికల యొక్క తాకిడికి తట్టుకోలేక శరీరాలు ఈ జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని పరిగెట్టేటువంటి వాసనలు అనేటువంటిది చిత్తం. ఇవన్నీ నాకున్నాయి కాబట్టి నేను ప్రతిరోజు గుడికి వెళ్ళిపోతాను, ప్రతిరోజు నేను బ్రహ్మాండమైనటువంటి సాధన చేసేస్తూ ఉంటాను, నేను బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగం చేసేస్తూ ఉన్నాను, నన్ను మించినటువంటి ఎవరిది లేదు, నన్ను మించినటువంటి వాడు ఎవడు లేడు అనుకుంటూ ఉండేటువంటి ఆ అహంస్వరూపంతో ఉండేటువంటి దాన్ని ఈ నాలుగిటిని కలిపి అంతఃకరణం అంటారయ్యా. ఇటువంటి అంతఃకరణం ఎవరు తయారు చేశారో తెలుసా? మాయా రచిత అంతరాత్మ. మాయ చేత ఈ అంతఃకరణం నిర్మించబడింది అన్నాడు. మాయ అంటే ఏమిటనమాట? మన లోపల భగవంతుడు ఉన్నాడు అన్నాం కదా. భగవంతుడు ఒక బ్రహ్మాండమైనటువంటి వెలుగు స్వరూపంలో, లేకపోతే ఉదాహరణకి సింపుల్గా అర్థం చేయాలి, మన లోపల కృష్ణుడు ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే చేత్తో ఇలా అన్నాడు అనేటప్పటికి ఆ చేతిలో నుంచి ఒక మాయ, ఒక శక్తి వచ్చింది. వచ్చేసేసి ఏం చేసింది అంటే మన కామ్గా ఏమీ ఉండటువంటి ఈ దేహంలో ఈ మనసు బుద్ధి చిత్తం అహంకారాన్ని ఆ శక్తి ఏం చేసింది అంటే ఆ శక్తిలో నుంచి పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరంలో ఈ మనసు బుద్ధి చిత్తం అహంకారం అనేటువంటి దాన్ని పరమాత్మలో ఉండేటువంటి మాయాశక్తి క్రియేట్ చేసింది. మాయారచిత అంతరాత్మ. ఇలాగ మాయాశక్తి చేత మన మనసు బుద్ధి చిత్తం అహంకారం అనేటువంటి అంతరాత్మ తయారవుతోంది. అంటే ఇప్పుడు మన మనసు బుద్ధి చిత్తం అహంకారాన్ని వదిలేసేసి ఏమర్రా మీ నలుగురు ఎక్కడి నుంచి వచ్చారు అని అనేటప్పటికీ మనలో కృష్ణుడు నవ్వుతూ, ఒరే నాలో ఉండేటువంటి శక్తి చేత నేను క్రియేట్ చేశాను రా, ఒరే బాబు కృష్ణ నువ్వు ఇటువంటి పనులు చేస్తూ నన్ను నానా ఇబ్బంది పెట్టేస్తున్నావు అని చెప్పి ఆ మాయాశక్తి ద్వారా కృష్ణుడిని చూస్తూ ఉండడమే సాధన. అంతే అంతర్ముఖ సమారాధ్య. అలా అంతర్ముఖం అవుతూ ఉండాలి. బాహ్యముఖం అయితే మనుషులు, మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు, మన పొగిడేటువంటి వాళ్ళు, మన చుట్టూ తిరిగేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కనిపిస్తుంటారు బయటికి. ఇలా కాదు, మన ఏడిపించుకు తినేటువంటి వాడు లోపల ఉన్నాడు, వాళ్ళలో మాయాశక్తి వచ్చింది. మన మనసు బుద్ధి చిత్తం అహంకారాన్ని మాయా రచిత అంతరాత్మ. ఇప్పుడు నేను దేహము అనుకునేటువంటి వాడు ఉన్నాడుగా జీవుడు, వాడినిది ఈ అంతఃకరణం ఏం చేస్తుందంటే ఆలింగ్య వాడిని గట్టిగా కౌగిలించేసుకుంటుంది. అంటే ఈ మనసు బుద్ధి చిత్తం అహంకారం అనేటువంటిది మనలో దివ్యమైనటువంటి జ్యోతిస్వరూపంలా ఉండవలసినటువంటి జీవుణ్ణి ఈ గట్టిగా ఆలింగ్య కౌగిలించేసుకుని ఏం చేస్తుందంటే ఆ జీవుణ్ణి సంహృత క్రకోట సంసార చక్రంలోకి తోచేస్తుంది. అంటే ఏమిటన్నమాట? ఎప్పుడు మనలో పరమాత్మ ఉన్నాడు నెంబర్ 1. ఆ పరమాత్మలో నుంచి వచ్చినటువంటి ఒక వెలుగు ఏం చేస్తోంది అంటే దేహంతో తాదాత్మ్యం చెందిపోతోంది. అప్పుడు నేను దేహము, నేను మనసు, నేను ఇంద్రియాలు, నేను కళ్ళు అనేటువంటి ఒక మిథ్యా నేను తయారైపోయింది. ఈ మిథ్యానేను తయారు చేసేసిన తర్వాత పరమాత్మలో నుంచే ఈ మిథ్యానేనులో నుంచి వచ్చినటువంటి మాయాశక్తి చేత ఈ అంతఃకరణ చతుష్టయం తయారైపోయింది. ఇప్పుడు ఈ జీవుడు ఈ మిథ్యానేను ఉన్నాడే, మధ్యలో ఉన్నాడే, అంతఃకరణానికి దీనికి మధ్యలో ఉండేటువంటి జీవుణ్ణి ఈ అంతఃకరణ చతుష్టయం అంటే నా మనసు, నా బుద్ధి, నా చిత్తం, నా అహంకారం ఏం చేస్తుంది? అసలైనటువంటి జ్ఞానస్వరూపుడైనటువంటి వాడిని ఆ లింగ గట్టిగా కౌగులించేసుకుంటుంది. కౌగులించేసుకుని పని ఊరుకుందా? సంసార చక్రంలోకి తోసిపారేస్తుంది. ఎప్పుడైతే సంసార చక్రంలోకి తోసి పారేస్తూ ఉంటే అప్పుడు ఈ జీవుడు ఏం చేస్తూ ఉంటాడంటే అలాగే తిరుగుతూ ఉంటాడు, సంసారంలో తిరుగుతుంటే పొద్దున్న చూస్తున్నాం, గుడికి వెళ్తాం, ఎదురుగా కూర్చోవడం, కబుర్లు చెప్పుకుంటుండం, మళ్ళీ వస్తూ ఉండడం, ఉద్యోగం చేస్తూ ఉండడం, సంసారం చేస్తూ ఉండడం, తిన్నవే తింటూ ఉండడం, పొందినవే పొందుతూ ఉండడం, కట్టినవే కడుతూ ఉండడం, ఇంకా ఈ విధమైనటువంటి కాలచక్రంలో పడిపోతూ ఉంటాడు. ఇలా కాలచక్రంలో పడిపోతూ ఉండడానికి కారణం ఏమిటంటే వాడు పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఆ కాలోపపన్నం ఫలం, ఆ ప్రారబ్ధ కర్మ ప్రకారం చేసుకున్నటువంటి కర్మ ఒకటి మళ్ళీ ఈ జీవుని
కొట్టేటప్పటికి అప్పుడు ఆ జీవుడు కాలోపపన్నం, ఆ కాలం అంటే ప్రారబ్ధ కర్మ వల్ల వీడు ఈ పనుల్లోకి ఉండి వాడు ఈ అంతఃకరణ చతుష్టయం చేత కౌగలించుకోబడి కాలోపపన్నం ఫలం ఆవ్యాక్తి, అందులో పడి వీడు సుఖదుఖాలని అనుభవిస్తూ ఉంటాడు. ఒకప్పుడు బాగా సుఖం అనుభవిస్తున్నాడు అంటే ఏమిటనమాట, ఏమీ లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉండడమేగా సుఖం అంటే. సుఖం అంటే ఏమిటండి, గొడవ ఏమీ లేకుండా, గొడవలు లేవు, ఇక్కడ లేదు, ఇటు అటు పరిగెత్తడాలు లేవు, వాళ్ళని చూడడాలు లేవు, వీళ్ళని చూడడాలు లేవు, ఎవరితోనూ మాటల్లో ప్రశాంతంగా కూర్చుని ఆ భగవంతుడి యొక్క స్వరూపాన్ని ఆ మనసులో అలాగ ధ్యానిస్తూ అలజడి లేకుండా ఉండేటువంటి ఆ స్థితి, అది సుఖము, అది సత్వగుణ కార్యం. అది ఒక్కొక్కసారి ఏమవుతుందో దుఃఖం వచ్చేస్తుందా, అయ్యో గుడికి వెళ్ళినా సరే దేవుణ్ణి చూడకుండా రావాల్సిన వాళ్ళు రాలేదేమిటా అనేటువంటి దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది, అది రజోగుణ కార్యం. ఇంకొక సమయంలో మోహం వచ్చేస్తుంది, అంటే లేనిది ఉన్నదిగా భావించడం. అంటే ఏమిటన్నమా, ఈ తమోగుణం, ఈ శరీరానికి ఉండేటువంటి గుణం ఏమిటి అంటే, శరీరం అంటే మొద్దు, దీనికి ఉండేటువంటి గుణం ఏమిటి అంటే అసత్యాన్ని చూసి సత్యమని భ్రమపడ్డం అన్నమాట. అంటే ఏమిటి, పైనుండేటువంటి తొక్క ఉంటుంది, శరీరం అంతా ఉంటుంది, శరీరం మీద తొక్క ఉంటుంది, చర్మం ఉంటుంది, అబ్బా ఎంత అందంగా ఉంది, తొక్క అందంగా ఉండడం ఏమిటి అంటే ఏమిటన్నమాట, అది భ్రమ పడిపిస్తూ ఉంటుంది, అసత్యం. ఆ చర్మాన్ని కొంచెం చీలిసి చూస్తే మళ్ళీ ముక్కు మూసుకుని ఆ మాంసాన్ని చూడలేక పారిపోతూ ఉంటావు నువ్వు. కాబట్టి అసలైనటువంటి సత్యాన్ని చూడకుండా అసత్యాన్ని చూసేటువంటి లక్షణం ఉన్నదే, దానిని తమోగుణం యొక్క కార్యం. అది తమోగుణం ఉండడం వల్ల, అది తమోగుణం అంటే పదార్థం కదా, పదార్థం బాగుంది, పదార్థం బాగులేదు, పదార్థం మీదే నీకు దృష్టి, ఆ మనుషుల మీద దృష్టి, ఆ వస్తువుల మీద దృష్టి, ఆ వస్తువులు అనమాట, అంటే అవన్నీ పదార్థాల మీద ఉండి బాగున్నాయి, బాగులేవు, సుఖంగా ఉంది, వీళ్ళతో కూర్చుంటే హాయిగా ఉంటుంది, అది ఇది అనేటువంటి పదార్థమయం చేసేటువంటి కార్యాలని తమోగుణంతో ఉంటారు. ఇటువంటివన్నిటినీ కూడా ఈ జీవుడున్నాడే, అంటే అంతఃకరణ చతుష్టయం చేత కౌగలించుకోబడినటువంటి దేహంలోనే ఉండేటువంటి జ్ఞానస్వరూపుడైనటువంటి జీవుడు, అలాంటి జీవుడు అజ్ఞాని అయిపోతాడు. వాడు అసలే జ్ఞానస్వరూపుడు, కానీ ఇవన్నీ మీద కప్పేసుకునేటప్పటికి అజ్ఞానస్వరూపుడైపోయి ఈ కర్మఫలాన్ని వాడు అనుభవిస్తూ ఉంటాడయ్యా. అటువంటి దానిని వీడు తప్పించుకోలేడు అన్నాడు. కాబట్టి అంటే ఏమిటన్నమాట, మనం తప్పించుకోలేకపోతున్నాము అంటే మన ఇంద్రియాలు మన కంట్రోల్లో లేవు, నా కంట్రోల్లో నా ఇంద్రియాలు లేవు, లేకపోయి నేను సుఖం అనుభవించేస్తున్నాను అనేటువంటి ఒక మోహంతో అసత్యమైనటువంటి మనుషుడు, అసత్యమైనటువంటి కార్యాలు, నిత్యం కానిటువంటి వాటిల్ని, మన మనసుని అలజడిపరిచేటువంటివి, మన మనసుని గందరగోళం చేసేటువంటి విషయాలన్నీ కూడా అజ్ఞానం చేత, పూర్వకర్మ ఫలం చేత ఇవన్నీ వస్తూ ఉంటాయ్యా అనేటువంటి విషయం అందరికీ కామనే కదా. ఇది ఒకళ్ళని ఉద్దేశించి చెప్పినటువంటిది కాదు. ఏ మనిషి అయినా, ఏ జీవైనా ఈ దిస్ సిస్టమ్ ఈజ్ ఫైనల్. ఈ లౌకికమైనటువంటి దాంట్లో ఈ సిస్టమ్ ఈ ప్రకారంగా జరుగుతుందయ్యా అని చెప్తూ ఇంకా ఏమన్నాడంటే, తావానయం వ్యవహారా సదాభిః క్షేత్రజ్ఞ సాక్ష్యో భవతి స్థూలసూక్ష్మ తస్మాన్మనోలింగమదో వదంతి గుణాగణత్వస్య పరావరస్య. సదా అన్ని కాలాల్లోనూ కూడా క్షేత్రజ్ఞ సాక్ష్య, క్షేత్రజ్ఞుడి చేత దర్శింపబడుతూ ఉండేటువంటి స్థూల సూక్ష్మ అయం, ఈ వ్యవహారం, ఈ లోక వ్యవహారం అంటే ఏమిటన్నమాట, మనలో సాక్షి ఉన్నాడు అన్నాడు. అంటే ఎవడండి అంటే సింపుల్గా మనం అర్థం చేసుకోవాలనుకోండి. ఉదాహరణకి మనం ఇలా కూర్చున్నాం అనుకోండి, ఇంతలో మనకు ఒక జ్ఞాపకం వచ్చింది, ఏదో అక్కడికి వెళ్ళాము, ఆ హోటల్కి వెళ్ళాము అనేటువంటి ఒక జ్ఞాపకం వచ్చింది అనుకోండి. అనేటప్పటికి ఏమవుతుంది, ఆ జ్ఞాపకాన్ని ఎవరు చూస్తున్నారు, మనలో ఉండేటువంటి ఒక వెలుగు, ఒక చూసేటువంటి ఒక ద్రష్ట ఉన్నాడే, వాడు దాన్ని చూస్తూ ఉంటాడు. ఆ హోటల్కి వెళ్ళాం, అక్కడ ఉండేటువంటి ఎన్విరాన్మెంటు, ఆ హాలు, అక్కడ మనుషులు, ఇవన్నీ కూడా మన జ్ఞాపకంలో, అంటే మన చిత్తంలో ఆ దృశ్యం అనుభవ రూపంలో ఉందిగా. దాన్ని ఎవరు చూస్తున్నారు, మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూడలేదుగా. మనలోనే ఉండేటువంటి చూసేటువంటి వాడిని ద్రష్ట అంటారు, వాడు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు వాడు
అందులోకి వెళ్ళిపోయి అక్కడ ఉండేటువంటి మనుషులతో వాడు మాట్లాడడం, ఈ మనస్సు లేకపోతే ఈ జీవుడు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం అనేటువంటిది కూడా తాను అలా చూస్తూ ఉంటాడు. అదేవిధంగా దుఃఖం వచ్చిందనుకోండి, దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖాన్ని చూస్తూ ఉంటాడు లోపల నుంచి ఒకడు. చూసి అప్పుడు ఏమంటాడంటే నాకు దుఃఖం కలుగుతోంది అని జీవుడు అంటాడు. ఆ ద్రష్ట ఉన్నాడే, ఆ చూసేటువంటి వాడు నీ క్షేత్రజ్ఞుడు అంట. క్షేత్రం అంటే శరీరం. శరీరం క్షేత్రం హి ప్రాహు అన్నాడుగా. అందువల్ల ఈ శరీరం అంతటిని కూడా వాడు చూస్తూ ఉంటాడు లోపల నుంచి. వాడు కళ్ళు మూసుకుని ఇలా కూర్చున్నప్పుడు మన కాళ్ళు మనకు కనిపిస్తుంది, మన కాళ్ళను మనం గమనించగలం. మన లోపల ఉండేటువంటి గుండె కొట్టుకోవడం వీటిలన్నిటినీ కూడా మనం అలాగా కామ్గా కూర్చొని ఉన్నప్పుడు వీటి యొక్క అనుభవం, వీటి యొక్క స్ఫురణ మనకు కలుగుతోందిగా. అలా స్ఫురింపజేసేటువంటి ద్రష్టున్నాడే, చూసేటువంటి వాడిని క్షేత్రజ్ఞుడు అంటారు. కాబట్టి అటువంటి క్షేత్రజ్ఞుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఈ లోక వ్యవహారాలన్నీ కూడా చూస్తూ ఉంటాడు వాడు. తావాన్ అవిహిభవతి, వాటిలన్నిటినీ కూడా చూస్తూ ఉంటాడు. దేని ద్వారా వాడు చూస్తూ ఉంటాడు అంటే ఇంద్రియముల ద్వారా చూస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు కళ్ళు తెరిచామనుకోండి, ఎదురుగా ఏదో పెద్ద కారు కనిపించింది. ఇప్పుడు చూసేటువంటిది ఏమిటి? కళ్ళ ద్వారా. క్షేత్రజ్ఞుడు, అంటే తెలుసుకునేటువంటి వాడు. ఆ తెలుసుకునేటువంటి వాడు ఆ లోపల నుంచి ఒక వెలుగు వెళ్ళి కళ్ళ ద్వారా వెళ్ళి ఆ కారు మీద పడి ఆ కారు యొక్క రూపాన్ని, ఆ 3 డైమెన్షనల్ ఆస్పెక్ట్ అంతటిని కూడా మళ్ళీ అది వెనక్కి తీసుకొచ్చి మనసులో బారేస్తే అప్పుడు మనసులో ఉండేటువంటి పూర్వ అనుభవం ఉంది కదా, కారు ఎలా ఉంటుంది, బండి ఎలా ఉంటుంది, ఏనుగు ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో కంపేర్ చేసి ఇది కారు అని చెప్తుంది. ఇది కారు అని చెప్తున్నప్పుడు కూడా వీడు చూస్తూనే ఉంటాడు. బయటకి ఇంద్రియాల ద్వారా వెళ్ళి బయటకు వచ్చి తీసుకొచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని కూడా వీడు లోపలుండి చూస్తూనే ఉంటాడు. అలాగ చూస్తూ ఉండేటువంటి వాడిని సాక్షి అంటే అలా చూస్తూ ఉండేటువంటి వాడు. సాక్షి అంటే మామూలు సాక్షులు అంటాంగా, అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఎవరండి సాక్షి అంటే ఈయనండి, ఈయన చూశాడండి అని. అలా చూస్తూనే ఉంటాడు. వ్యవహార ఏమిటి వీడు చూస్తూ ఉంటాడు, లోక వ్యవహారాలన్నిటినీ కూడా చూస్తూ ఉంటాడు. అందువలన ఇలాగ చూసేటువంటి వాడు ఏం చేస్తూ ఉంటాడంటే వాడు ఎప్పుడూ మారడు. వాడు అలా చూస్తూ ఉండడమే వాడి పని. దుఃఖం వచ్చింది అంటే ఇంకో దుఃఖం వచ్చింది, ఆ సంతోషం వచ్చింది, బాధ కలిగింది, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని చెప్పి దాన్ని అలాగే చూస్తూ ఉంటాడు తప్ప వాడు ఏ విధమైనటువంటి లావాదేవీలు వాడు పెట్టుకోకుండా మాత్రం అలా చూస్తూనే ఉంటాడు. ఈ పెట్టుకునేటువంటి వాడు ఎవడు అంటే జీవుడు. ఈ జీవుడిని కంట్రోల్ చేసేటువంటిది మనసు, మనస్సుని కంట్రోల్ చేసేటువంటివి ఇంద్రియాలు, ఇంద్రియాలని కంట్రోల్ చేసేటువంటి మనసు. ఈ విధంగా వీడు మాత్రం అలా సాక్షిగా అలా చూస్తూనే ఉంటూ ఉంటాడు. కాబట్టి జీవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఈ జీవుడికి ఈ త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతితో తాదాత్మ్యం చెందిపోతుంది. ప్రకృతి అంటే మనకు కనిపిస్తూ ఉండేటువంటివన్నీ సమస్తవన్నీ కూడా పంచభూతాత్మకమైనటువంటివేగా. వీటితో ఈ జీవుడు ఉన్నాడే వీడు వాటితో తాదాత్మ్యం చెందిపోతూ ఉంటాడు. ఇలా తాదాత్మ్యం చెందిపోయి బంధాలు ఏర్పరచుకునేటువంటిది ఏమిటంటే మళ్ళీ మాయ చేత నిర్మించబడినటువంటి ఈ అంతఃకరణ చతుష్టయం, మనసని టోటల్గా ఓకే, ఈ నాలుగిటిని కలిపి మనసు అని వాడుతూ ఉంటాం. కాబట్టి ఈ మనసే బంధానికి కారణం అవుతుంది. కాబట్టి టోటల్గా ఏమిటి అంటే మన మనసే మన ఇంద్రియాలని నడిపించి అవతల వ్యక్తులతో, అవతల పదార్థాలతో, అవతల కార్యక్రమాలతో, అవతల ఫోటోలతో బంధం ఏర్పరచుకునేటువంటిది నీ మనసు. ఈ మనసు ఎప్పుడైతే అది విజృంభించి ఈ విధమైనటువంటి బంధాలని ఏర్పరచుకుంటూ ఉంటుందో అప్పుడు నీకు దుఃఖాలు, అసంతృప్తులు మిగులుతాయి. అదేవిధంగా ఈ మనసునే నువ్వు వెనక్కి లాగేసుకున్నట్లయితే వీటి మీదకి ఏది మనసును పోనివ్వకుండా, అందువల్ల ఏమిటన్నాడు, ఆత్మన్యేవ, ఆత్మయందే దానిని నియమ్య. ఆ మనశ్చంచలం అస్థిరం నిశ్చరతి, మనశ్చంచలం అస్థిరతం తతో నియమ్య, అక్కడికక్కడ నిర్మించి ఏం చేయమంటే ఆత్మన్యేవ నా, ఆత్మయందే పెట్టాలి. అంటే ఏమిటన్నమాట, ఓహో నా ఇంద్రియం పరిగెడుతోంది అని మొట్టమొదటి నువ్వు గ్రహించాలి.
గ్రహించింది. అది మంచి పని అయినా చెడు పని అయినా సరే నా మనసు నన్ను గొలిగేస్తోంది, దురద పెట్టేస్తోంది, అందుకని నేను ఇంకా పరిగెత్తి వెళ్ళిపోవాలి, ఇది చాలా స్వభావం, ఇందులో తప్పే ఉంది, ఇందులో ఒప్పే ఉంది అనేటువంటిదన్నీ పక్కన పెట్టి ఓహో నా మనసు నన్ను ఇలా చేసేసి ఈ అలవాటు రూపంలో దీన్ని చేసేస్తోంది అని చెప్పి దానిని తత్ర అక్కడికక్కడే నియమించేసామండి, బాగానే ఉంది, ఎక్కడ పెట్టాలంటే పరమాత్మ మీద పెట్టు, అక్కడ ఉండేటువంటి విగ్రహం మీద పెట్టు, లేకపోతే మనసులో ఉండేటువంటి కృష్ణస్వరూపాన్ని మీద పెట్టు, కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ అక్కడ ఉండేటప్పటికి అప్పుడు ఈ పరిగెత్తేటువంటి చంచలమైనటువంటి అస్థిరమైనటువంటి మనసు త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిలోకి వెళ్ళి దానితో తాదాత్మ్యం చెందిపోయి ఉండకుండా అది ముక్తి చెందుతుంది, మోక్షం చెందుతుంది. అలా కాకుండా బంధాలు కావాలి, వాటిని తప్పించుకోలేము, అందులో తప్పే ఉంది, వెళ్ళి కూర్చుంటే ఏం జరిగింది అది ఇది అని చెప్పేసేసి పడిపోతూ ఉంటే నీకు జన్మలు వచ్చేస్తూ ఉంటే అంతకుమించి ఏమీ కాదు. ఈ విధంగా మోక్షానికి కూడా మనస్సే కారణమవుతుంది. గుణాలతోటి తాదాత్మ్యమే ఆత్మ యొక్క భావము, నికృష్టమైనటువంటి భావం. అంటే సత్వరజస్తమో గుణాలతో ఈ మనసు అంతఃకరణ చతుష్టయం తాదాత్మ్యం చెందిపోవడం అనేటువంటిదే చాలా నికృష్టమైనటువంటి పనయ్యా. కాబట్టి ఈ విషయం నీకు అర్థమైతే అప్పుడు నీకు ఉత్కృష్టమైనటువంటి పరమమైనటువంటి ఆత్మతత్వం యొక్క ప్రకాశం నీకు కలుగుతుంది అని చెప్పాడు. దీనిని బాగుగా ఆలోచించుకుంటూ అన్వయించుకుంటూ ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ నేను నా మనసుని కంట్రోల్ చేస్తున్నాను, నేను నా కామల్ని కంట్రోల్ చేస్తున్నాను, సంకల్ప ప్రభవాన్ కామాన్, నా సంకల్పాల దగ్గర కట్ చేసేస్తే కామాన్ ప్రభవాన్న అక్కడ ఉండవు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకేం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.